సాక్షి యాంకర్ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. ఏంటి ఆయన అరెస్ట్ కరెక్ట్గానే ఉందనుకుంటున్నారా? ఇప్పుడు కరెక్ట్గానే అంటే చెప్తున్నా కదా, చంద్రబాబుకి ఎవరు ఆపోజిట్ మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డిని ఎంతన్నా తిట్టి ఏమన్నా చేయి వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు. జర్నలిస్ట్ అంటే ప్రజల గురించి ప్రజల తరపున మాట్లాడాలి, అదే చేస్తున్నాడు అతను. అందుకని అతను అరెస్ట్ చేశాడు. నిజాన్ని గొంతు నొక్కేస్తున్న కూటమి పాలన, ఓపెన్గా చెప్పాలి, నిజాం గొంతు నొక్కేస్తున్నారు. మరి వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు కదా. అమరావతిని అంత మాట ఎలా అన్నారు? వాళ్ళు వేసవి రాజధాని అని చెప్పేసి అన్నారు. మరి దాని మీద ఏదో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే పొరపాటు వాళ్ళు క్షమాపణలు చెప్పారు కాబట్టి వాళ్ళని క్షమించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? క్షమాపణ ఒప్పుకున్నారు. బై మిస్టేక్ ఫ్లోలో చాలా మంది అంటారు క్షమాపణ చెప్తే ఒప్పుకోవచ్చు. వీళ్ళు చేస్తున్నవన్నీ చేస్తున్నారు, ఒక్కటి అయినా క్షమాపణలు చెప్తున్నారా? ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది ఆడపిల్లలు, చిన్న పిల్లల్ని రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మటలు జరుగుతున్నాయి. దాంట్లోకి ఏమైనా చేస్తున్నారు? దాంట్లో గురించి బయట పడకూడదు అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏదో టాపిక్ బయటకు వస్తే దాన్ని కప్పిపుచ్చడానికి టీటీడీ లడ్డు వ్యవహారం బయటకు వచ్చాం. సో ఒకటి కప్పిపుచ్చడానికి మాత్రమే ఇది అంతే. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని 3 నెలల చిన్న అమాయకురాలపై అత్యాచారం జరిగింది, దాన్ని కప్పిపుచ్చడానికి ఇది శ్రీనివాసరావు గారిది. లేకపోతే శ్రీనివాసరావు అరెస్ట్ లేదు, కానీ అరెస్ట్ అంతే. ఇంకోటి రాప్తాడ్ నియోజకవర్గంలో ఒకటి జరిగింది, అది దాన్ని కప్పిపుచ్చడానికి. రోజుకి ఒకటి జరుగుతున్నాయి, దాన్ని కప్పిపుచ్చడానికి ఏదో ఒకటి జరగాలి. సీరియస్ విషయం ఏంటంటే ఆ ఆర్టికల్ మీదే కదా ఇష్యూ అంతా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆ సంఖ్య పెరిగిపోయింది, వేసుల సంఖ్య. అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో 2వ స్థానంలోనూ మొదటి స్థానంలో ఉందన్నారు. అంటే ఈ సంఖ్య పెరగడం రాత్రి జరిగిపోదు. అప్పుడు జగన్ గారి గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ ని కూడా బ్లేమ్ చేయాల్సిందే. సో ఇంత అసహాయ స్థితిలో మహిళలు ఆ వృత్తిలోకి దిగుతున్నారంటే గవర్నమెంట్లనే కదా బ్లేమ్ చేయాలి. మరి గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి. జగన్ గారి గవర్నమెంట్ లో ప్రజలకు అన్ని పథకాలు అందినాయి. వీళ్ళు 30,000 మంది మిస్సింగ్ అన్నారు, అవన్నీ ఫేక్. 30,000 మంది మిస్సింగ్ అంటే వీళ్ళు దాన్ని బయట తీసుకురా. 30,000 మంది మిస్సింగ్ అని డిప్యూటీ సీఎం అన్నాడు. 30 మందిని కూడా బయటకి కనిపెట్టలేకపోయినాడు. డిప్యూటీ సీఎం ఇతనే కదా, ఒక్కరిని బయటకు తీసుకురామండి. అప్పుడు తప్పిపోయింటే ఊరిని బ్లేమ్ చేయడానికి అంతే. వీళ్ళు చేస్తున్నారు అంతే, బ్లేమ్ చేయాలి, పార్టీని బ్లేమ్ చేయాలి అంతే. వీళ్ళు నిజాలు మాట్లాడుతున్నారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చి ఎక్కడ చూసినా గంజాయి పాలన అయిపోయింది. ఎందుకంటే పర్మిషన్స్ అలా ఇస్తున్నారు, ఎవరు చూసి చూసినట్టు పోలీస్ వ్యవస్థ ఏమంది డబ్బు తీసుకుంటున్నారు, చేస్తున్నారు అంతే, సైలెంట్ అయిపోతున్నారు. ప్రజలు ఆ వృత్తిలోకి ఎందుకు వెళ్తున్నారు అని అనుకోవాలంటారు. అసలు ఎందుకు వాళ్ళకి అంత అసహాయ స్థితిలో ఎందుకున్నారు అంటే బెదిరింపులు, వీళ్ళ టీడీపీ వాళ్ళ బెదిరింపులు చాలా అలాంటివి జరుగుతున్నాయి. నాకైతే అలాంటిది అయితే నాకు తెలియదు అని ఐ డోంట్ నో. సో అంటే వాళ్ళు ఎందుకు అలా ఉద్యోగుతారన్నది మనకైతే తెలియదు. అది జరుగుతున్నదే లేదని కదా మనకి అంతే. సో అంటే ఇది కక్ష సాధింపు చర్య అంతే, ఊరిని చెప్తున్నా కదా, కక్ష సాధింపు చర్య, డైవర్ట్ చేయాలి టాపిక్, అంత గురించి అయితే ఏం లేదు. అంటే ఇది వాళ్ళు బెయిల్ వస్తుంది అంటారా కొమ్మినేని గారికి? వస్తుంది, ఎందుకు రాదు? తప్పు చేయలేదు. సెక్షన్లు కొంచెం స్ట్రాంగ్ గా పెట్టారు, బెయిల్ వచ్చే అవకాశం లేకుండా అని చెప్పేసి అంటున్నారు. చెప్తున్నా వీళ్ళ రాజ్యం వీళ్ళ చేతుల్లో ఉంది. పోలీసు వాళ్ళ అరెస్ట్ వారెంట్లతో లేదు, ఏంది లేదు, ఊరిని మఫ్టీలో వచ్చి తీసుకెళ్తున్నారు. జరిగేదని చెప్తున్నా కూటమి పాలన. మరి ఇప్పుడు ఈ జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేయడం మొదలైతే రేపు మరి టీడీపీ జగన్ గారి పాలన వస్తే ఇప్పుడు ఎల్లో మీడియా అని 3 ఛానల్స్ పేర్లు చెప్తా ఉంటారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం. వాళ్ళు రెడ్ బుక్ రాసుకున్నారు, మేము బ్లూ బుక్ రాసుకుంటాం అంతే. ఏ బుక్ అని చెప్పాం, చూపిస్తాం అంతే. సో ఆ యాంకర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటారు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అదే జగన్ అన్న ఫ్రీడమ్ ఇచ్చి చేసిండే మేము మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని అంటే ఈ గవర్నమెంట్ వీళ్ళు మాట్లాడే వాళ్ళ, వీళ్ళు ప్రశాంతంగా తిరిగే వాళ్ళ. అలా లేదు, జగన్ అన్న అందరి చేతులు కట్టేశాడు కాబట్టి అంత ఉన్నారు. లేకపోతే ఈరోజు ఏ లెవెల్లో ఉండు ఆ లెవెల్లో ఉండు.